నమస్తే, నేను ప్రశాంత్. వైఎస్ జగన్ గారితో సిపిఎం ఇప్పుడు కలిసి నడుస్తుంది. మరి ఈ క్రమంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఏమైనా కోల్పోతున్నాయా? ఆర్కే గారు వీకెండ్లో అసలు ఏం రాశారు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, వైఎస్ జగన్ గారితో సిపిఎం పార్టీలు అయితే కలిసి నడుస్తున్నట్లు మనకు తెలిసిందే. సో ఈ క్రమంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కోల్పోతున్నట్లు ఆర్కే గారు అయితే వీకెండ్లో రాయడం జరిగింది. అసలు ఇంతకీ ఏం రాశారు? ఆర్కే గారు వీకెండ్ రాశారంటే అన్ని కోణాలని స్పృశిస్తూ ఉంటారు ఆ వారంలో జరిగినటువంటి అంశాల మీద. తాజాగా ఆయన టచ్ చేసినటువంటి అంశం కమ్యూనిస్ట్ పార్టీల మీద, ప్రత్యేకించి సిపిఎం మీద. సిపిఎం మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తుంది అనేటువంటి విషయాన్ని నిర్ధారించారు ఆయన. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఏ ఒక్కరోజు సిపిఎం ఆయన పరిపాలన తప్పుపట్టలేదు. అంటే ముఖస్థుతిగా తప్పుపట్టచ్చు, కానీ పోరాటాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అనే స్థాయిలో చేయలేదు అనేటువంటి అభిప్రాయాన్ని తన వీకెండ్లో ఆర్కే గారు పొందుపరిచారు. ఓకే. తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. ఆ ఎన్నికలతోటి మేము దూరంగా ఉంటున్నామని చెప్తూ సిపిఎం అభ్యర్థులకి అటు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కానీ లేదా టీచర్ కాన్స్టిట్యున్సీలో కానీ మద్దతు ఇవ్వడం జరిగింది. సీరియస్గా మద్దతు ఇచ్చింది. సీరియస్గా ఆ అభ్యర్థులు గెలిపించాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ 3 చోట్ల ఘోరాతి ఘోరంగా ఓట్లని కోల్పోవడం, అసలు డిపాజిట్లు కూడా రాల. మరి సిపిఎం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి 3 స్థానాలకు ఆడ పార్టిసిపేట్ చేస్తే డిపాజిట్లు రాలేదని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎంత ఉంది అక్కడ అనేటువంటి ప్రశ్న ఆయన వేశారు. ఇన్ కేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డైరెక్ట్గా పోటీ చేసినా, కాకపోతే ఇంకొంచెం ఓట్ బ్యాంక్ పెరుగుతుందేమో కానీ డిపాజిట్లు వచ్చిండే కాదు అనేటువంటి యాంగిల్ని ఆయన ప్రొజెక్ట్ చేశారు. చేస్తూ సిపిఎం అనేది ఎందుకు అంటకాగుతుంది ఆ పార్టీతోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి. సిపిఐ సిపిఎం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవి ఒకేలాగా వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు ఎవరైనా సరే. ఎందుకంటే ప్రజాహితం కోరుకుంటాయి కాబట్టి, ఆ పార్టీలు ప్రజల పట్ల ఉంటాయి కాబట్టి, ప్రజల కోసం పోరాడుతూ ఉంటాయి కాబట్టి సహజంగా ఆ పార్టీల మీద ఒక నమ్మకం ఇవాళకి కూడా ఉంది ప్రజల్లో. ఆ రెండు కలిసి వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అయితే ఆ రెండు పార్టీలు చాలా సందర్భాల్లో కలిసి లేవు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. సిపిఐ కలిసి రాలేదు. అసలు ఈ ఎన్నికలు దూరంగా ఉండాలని చెప్పి భావించింది. మరి సిపిఎం కూడా దూరంగా ఉండొచ్చు కదా, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచింది. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఎంకి మద్దతు ఇచ్చింది. సిపిఐ కామ్గా ఉంది. తెలంగాణలో చూసుకుంటే మనం సిపిఎం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంది, సిపిఐ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంది. ఎందుకు ఆ విధంగా ఉంది సిపిఐఎం అనేది అర్థం కానటువంటి విషయం ఎవరికి. అందుకే రాధాకృష్ణ గారు ఎందుకు అవ్యాజ్యమైనటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద సిపిఎంకి ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు జనరల్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఇద్దరు కలిసి వెళ్ళారు, కానీ బట్ సిపిఎం అంత ఫెయిర్ గేమ్ ఆడలేదు. ఓకే. బట్ సిపిఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళింది. ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు. ఒక ఎమ్మెల్సీని కూడా ఇప్పుడు అడుగుతున్నారు తెలంగాణలో సిపిఐ వాళ్ళు. సిపిఎం వాళ్ళు అడిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు పొత్తు క్రమంలో వాళ్ళు పెట్టిన కండిషన్స్కి కాంగ్రెస్ పార్టీ ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో సిపిఐ సిపిఎం రెండు కలిసి ఉంటే వాటి మనుగడ అట్లీస్ట్ ఉంటుంది. అలా కాకుండా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత. ఆ పార్టీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా దాంతో ఉంటుంది సిపిఎం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ సిపిఎం పార్టీని అసలు పట్టించుకోవట్లేదు అనేటువంటి యాంగిల్లో రాశారు రాధాకృష్ణ గారు. ఎందుకు అలా చేస్తుంది అనేది ప్రశ్న కూడా వేశారు. ఎందుకు వేశారంటే ఒక జర్నలిస్టులు ఎవరైనా సరే దాదాపుగా 90% జర్నలిస్టులు
ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉండాలి, బలంగా ప్రజా పోరాటాలు చేయాలి, ప్రజా సమస్యల మీద వాళ్ళు నిలబడాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ పార్టీలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, విధానాలు లేదంటే రాజకీయపరమైన ఎత్తుగడలు ఎప్పటికప్పుడే ఫెయిల్యూర్. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో తోక పార్టీలుగా మారిపోయాయి ఇవి. కేసీఆర్ గారు చెప్పారు అనేక సందర్భాల్లో, కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అంటే చెదులు పట్టిన సిద్ధాంతాలు, చెదులు పట్టిన పార్టీలు, లేదంటే అలా అంటుంటారు ఆయన. ఓకే, అదే కేసీఆర్ గారు మునుగోడులో వాళ్ళకి విందు ఏర్పాటు చేసి మద్దతు తీసుకున్నారు. మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి దూరంగా పెట్టేశారు. అందుకే ఆయన తోక పార్టీలు అన్నారు. సో తోక పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతం, చెదలు పట్టిన సిద్ధాంతం అని చెప్పి అంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్నటువంటి కొన్ని రాజకీయపరమైనటువంటి తప్పిదాలు. తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి 2009లో మహాకూటమితో వెళ్ళాయి సిపిఐ, సిపిఎం రెండు కూడా. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో కనుక వెళ్ళినట్టయితే వేరే విధంగా ఉండేది. ఓకే, కానీ ఆ రోజు మహాకూటమికి ఏర్పడి తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్ళారు ఎన్నికలకి. బొక్కబోర్లా పడ్డారు. దాంతో టీఆర్ఎస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు, కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు భారీ నష్టం జరిగింది. ఎందుకు నష్టం జరిగిందంటే రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా యాక్చువల్గా రాష్ట్రం విడిపోవడానికి సమైక్యంగా ఉండాలని సిపిఎం సిద్ధాంతం. బట్ సిపిఐ ఏంటి, రాష్ట్రం విడిపోవాలని చెప్పి వాళ్ళు ఇచ్చారు, మద్దతుగా లెటర్ కూడా ఇచ్చారు, వాళ్ళు మార్చుకున్నారు వాళ్ళ సిద్ధాంతాన్ని. యాక్చువల్గా విశాలాంధ్ర అనేటువంటి కాన్సెప్ట్నే సిపిఐ తీసుకొచ్చింది. సిపిఎం ఏంటి, సమైక్యవాదం, ఒక రాష్ట్రం కలిసి ఉండాలి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని చెప్పి స్టాండ్ తీసుకుని అదే స్టాండ్ మీద ఉంది సిపిఎం. బట్ సిపిఐ రిలాక్సేషన్ ఇచ్చేసింది దాని సిద్ధాంతానికి. సరే 2009లో కలిసే చేశారు. ఆ సమైక్యం అన్నటువంటి సిపిఎం కలిసింది మహాకూటమిలో, రాష్ట్రం విడగొట్టడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పిన సిపిఐ కూడా కలిసింది రాజకీయ ప్రయోజనం కోసం. మరి రాజకీయ ప్రయోజనం కోసం కలిసినప్పుడు ప్రజారాజ్యం పార్టీతో కలవకుండా ఎందుకు మహాకూటమిలో కలిశారంటే ఢిల్లీలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ ఎన్నికల్లో నష్టపోయారు. ఇక అప్పటి నుంచి అసలు అసెంబ్లీల్లో వాళ్ళ ప్రమేయమే లేకుండా, వాళ్ళ ప్రాధాన్యత లేకుండా పోయింది. అసలు జాతీయ పార్టీలు అవి ఒకప్పుడు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగా కూడా లేనటువంటి సిచ్యువేషన్కి వచ్చేసింది కమ్యూనిస్ట్ పార్టీలు. ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉండేటువంటి పార్టీలు ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎక్కడైనా కమ్యూనిస్ట్ పార్టీలు కొద్దిగా కళకళలాడుతున్నాయంటే ఒకే ఒక రాష్ట్రంలో, కేరళలో. అది కూడా ఇప్పుడు డోల్ డ్రమ్స్లో ఉందంటున్నారు. పినరయ్ విజయన్ ఉన్నంత వరకే, ఆ తర్వాత అక్కడ కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని ఆర్కే గారు ఇవాళ వీకెండ్లో రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కేసుల్లో ఉన్నారు, అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అనేకమైనటువంటి నేరారోపణలను ఎదుర్కొంటూ లాస్ట్కి బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూల్లో కూడా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా సిపిఎం లాంటి పార్టీ ఇవాళకి కూడా ఆ పార్టీకి మద్దతు ఎందుకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఏ పోకడ పోతే అక్కడ అసలు ప్రజలు ఇక తిరస్కరిస్తారు, ఇప్పటివరకు ఆమోదించట్లేదు, ఇక నుంచి కంప్లీట్గా తిరస్కరిస్తూ అసలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రస్తావిస్తూ, రాబోయేటువంటి రోజుల్లో అయినా సమీక్షించుకొని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి వాళ్ళ సిద్ధాంతాలను కాపాడుకునేలాగా పోరాడితే బాగుంటుంది అనేటువంటి సజెషన్ ఆయన వీకెండ్లో ఇవ్వడం జరిగింది.